మార్చి 31, 2026 భారత ప్రభుత్వం గీసుకున్న ఒక డెడ్ లైన్ ఇది. ఈ తేదీలోపు అడవిలో ఎర్ర జెండా అడ్రస్ అనే ఉండకూడదు. ఇదే లక్ష్యంతో మొదలైందే ఆపరేషన్ కాగార్. గత 25 నెలలుగా బస్తర్ అడవుల్లో తుపాకీ గుండ్లు నిశ్శబ్దాన్ని చెలుస్తున్నాయి. అంకెలు చూస్తుంటే ప్రభుత్వం గెలుస్తోంది అనిపిస్తుంది. కానీ ఆ అంకెల వెనుక దాగున్న రక్తపు మార్కులు ఎవరివి? చనిపోతుంది నిజంగా నక్సలైట్లా లేక అడవిని నమ్ముకున్న అమ్మాయిక ఆదివాసీలా? ఆపరేషన్ కాగార్ వెనుకున్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. గత 2 ఏళ్లలో అంటే జనవరి 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు బస్తర్ అడవుల్లో జరిగిన మార్పులు గత 4 దశాబ్దాల్లో ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీపిస్తున్న కొద్దీ అడవుల్లో తుపాకుల మోత రెట్టింపైంది. ఆపరేషన్ కగార్ అడవిలో అసలు ఏం జరుగుతోంది? ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుండి ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు తెలంగాణ సరిహద్దులో ఎన్కౌంటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ 5 నెలల కాలంలోనే 150 మందికి పైగా మరణించారు. గత 25 నెలల్లో 532 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున నెలకు 20 మందికి పైగా మరణిస్తున్నారు. ఇందులో కేవలం గెరిల్లా సైన్యమే కాకుండా గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం మావోయిస్టు పార్టీ పునాదులను కదిలించిందని చెప్పాలి. మావోయిస్టులకు ప్రధాన ప్రాంతాలుగా ఏమేమి ఉన్నాయి? బీజాపూర్, దంతెవాడ, కాంకేర్, నారాయణపూర్ మరియు సుక్మా జిల్లాలు ఇవన్నీ మావోయిస్టుల ప్రధాన స్థావరాలు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మరణించిన వారిలో 3 కీలక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. మొదటిది సెంట్రల్ కమిటీ సభ్యులు. వీరు పార్టీకి మెదడు లాంటి వారు. బసవరాజు వంటి వారు సుమారు 40 ఏళ్లుగా అడవిలోనే ఉంటూ దళాలను నడిపించారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ అని చెప్తారు. పేలుడు పదార్థాల తయారీలో బసవరాజు సిద్ధహస్తుడు. రెండోది చూసుకుంటే పిఎల్జిఏ దళాలు అంటే మిలిటరీ వింగ్. వీరు నిరంతరం తుపాకులతో తిరిగే గెరిల్లా సైన్యం. చనిపోయిన వారిలో 40% మంది మహిళా కమాండర్లు కూడా ఉండడం గమనార్హం. వీరంతా స్థానిక గిరిజన యువత, పార్టీ భావజాలంతో ఆకర్షితులైన వారే. ఇక ఆఖరిగా స్థానిక మిలిషియా. వీరంతా గ్రామాల్లో ఉంటూ సమాచారం అందిస్తారు. అయితే వీరి మరణాలపైనే ఎక్కువ వివాదాలు నడుస్తున్నాయి. వీరంతా సాధారణ గిరిజనులని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. కేవలం మావోయిస్టులను చంపడమే కాకుండా పార్టీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఇక్కడ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇక్కడ నక్సలైట్ల భారీ నెట్వర్క్ ను కూడా పోలీసులు ఛేదించగలిగారు. ఈ క్రమంలో 2400 మందిని అరెస్ట్ చేయగా 2700 మంది లొంగిపోయారు. ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులయ్యారా లేక ప్రాణ భయంతో తెలియదు గానీ ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అయితే వీరికి నిజంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయా లేదా సాధారణ ఉద్యోగుల కంటే వీరే ప్రాధాన్యత పొందుతున్నారనేది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. 6 అగ్రనేతల మృతి. పార్టీకి దిక్సూచి లాంటి 6 పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు మరణించడం పార్టీకి అతిపెద్ద దెబ్బగా మారింది. వీరి దశాబ్దాల తరబడి అడవిలోనూ వింటూ వ్యూహాలను రచించేవారు. వీరు లేకపోవడంతో మావోయిస్టు పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. ఇక ఆఖరిగా పోలీసులు కేవలం మనుషులు మాత్రమే కాదు, మావోయిస్టుల అంబుల పొదిని కూడా ఖాళీ చేశారు. 1100కు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో అత్యాధునిక AK-47లు, INSS రైఫిళ్లతో పాటు భారీ విధ్వంసానికి వాడే మోటార్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ లో అత్యంత కీలకమైనది కరెగుట్ట ఎన్కౌంటర్. సుమారు 21 రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన భద్రతా దళాలు 31 మందిని మొట్టబెట్టాయి. ఇది మావోయిస్టుల సెంట్రల్ రీజియన్ ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ గణాంకాలు చూస్తుంటే ప్రభుత్వం గెలుపు దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ 532 మంది మరణాల్లో నకిలీ ఎన్కౌంటర్లు ఎన్ని, చనిపోయిన వారిలో గిరిజనుల శాతం ఎంత అనే ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ప్రభుత్వం అంకెలను చూపిస్తుంది, కానీ అడవి కన్నీటిని దాస్తుంది. వీటిలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. మార్చి 31 డెడ్ లైన్. కేంద్ర హోంశాఖ 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని టార్గెట్ పెట్టింది. ఈ డెడ్ లైన్ వల్ల పోలీసులు ఒత్తిడిలో పడి సంఖ్యను చూపించడానికి అమాయకులను కూడా చంపేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడవి సంపద వర్సెస్ గిరిజనులు. ఛత్తీస్గఢ్ లోని హస్దియో మరియు అబుజ్వడ్ ప్రాంతాల్లో భారీగా ఐరన్ ఓర్, కోల్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుండి మావోయిస్టులను వెళ్లగొడితేనే కానీ కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ సులభం అవ్వదు. అందుకే ఈ వేగవంతమైన ఆపరేషన్ అనేది ప్రజల వాదన. ఇంకొకటి నకిలీ ఎన్కౌంటర్ ఆరోపణ. చాలా సందర్భాల్లో చనిపోయిన వారు సాధారణ దుస్తుల్లో ఉన్నారని, వారి దగ్గర ఆయుధాలు కూడా లేవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఒకవైపు ప్రభుత్వం ఇది దేశ భద్రత అంటోంది, మరోవైపు ఆదివాసీలు ఇది మా అస్తిత్వ పోరాటం అంటున్నారు. తుపాకీ గుండెకు కులం ఉండదు, ప్రాణం విలువ తెలియదు. కానీ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఈ రక్తపాతంలో నిజంగా చనిపోతుంది నక్సలైట్ల లేక అడవిని నమ్ముకున్న అమాయక గిరిజనుల? మార్చి 31 తర్వాత అడవిలో తుపాకులు మోగబోవు, కానీ ఆ గూడాల్లో గిరిజనుల గుండెల్లో రేగిన సెగ ఆరుతుందా? అభివృద్ధి పేరుతో అడవిని దోచుకోవడమే లక్ష్యమైతే ఆ శాంతి ఎంతో కాలం నిలవదు. యుద్ధం ముగించవచ్చు, కానీ న్యాయం జరగాలి.